హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIES. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియాకి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి రైట్. ఈరోజు నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ సంబంధించి అంటే బ్యాంకుల జాతీయకరణకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాం. ఇవి యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలా ఉపయోగపడతాయి. డే 23కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చూద్దాం. అయితే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ జాతీయకరణ అంటే భారతదేశంలో జాతీయకరణకు సంబంధించి మాట్లాడుకునే ముందు ఇక్కడ ఒక హిస్టరీ నేపథ్యంలో మనం చూడొచ్చు. చారిత్రక సంఘటనలు కావచ్చు, కొన్ని ప్రయోజనాలు ఏమున్నాయి అనేవి కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా చూద్దాం. అదేవిధంగా ప్రభావాలు ఏమున్నాయి అంటే నేషనలైజింగ్ బ్యాంక్స్ అనేది ఇండియాలో తీసుకురావడం, దానికి సంబంధించిన రిఫార్మ్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం వన్ బై వన్. అయితే ఫస్ట్ మనకి నేషనలైజేషన్ బ్యాంక్స్ అంటే ఏంటి, అంటే జాతీయకరణ అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటికి సంబంధించి గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురావడం రైట్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రైవేట్ కంట్రోల్ టు గవర్నమెంట్ కంట్రోల్. ఎందుకు అంటే ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ సరఫరా చేయడానికి కావచ్చు. ఈ లక్ష్యంతో ఈ ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క ఈ మోనోపోలీని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురావడమే ఈ జాతీయకరణ అంటాం, అంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటాం రైట్. సో ఇక్కడ కీ ఈవెంట్స్ మనం గుర్తుపెట్టుకుంటే 1949లో మనకి ఆర్బీఐని జాతీయకరణ చేయడం మనం చూసాం రైట్. సో అదేవిధంగా 1955లో ఇంపీరియల్ బ్యాంక్స్ అనేవి 3 ఉండేవి. దాన్ని మనం ఇండివిజువల్గా మనం చూసుకుంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1921లో ఫామ్ అవ్వడం జరిగింది. అంటే అంతకుముందు అంటే ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ పాలన ఉందో అప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్గా ఉన్న ఈ 3 బ్యాంకులు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1921లో చేంజ్ చేయడం జరిగింది, మెర్జర్ చేయడం జరిగింది. తర్వాత ఈ 1921 నుంచి ఐబీఐ అనేది తర్వాత జాతీయకరణ అనేది 1955లో చేసి దాన్ని మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం నామకరణం చేసుకున్నాం రైట్. సో ఇది ఇలా ఉంటే 1969 to 70 ఆ టైంలో మనకి ఆల్మోస్ట్ 14 ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్, యాక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి 1970 పరంగా రైట్. సో ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ని సంబంధించి సర్వ్ చేయడానికి అనమాట రైట్. సో నెక్స్ట్ మనకి 1980లోకి వస్తే ఎక్కువ బ్యాంకులు నేషనలైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ బ్యాంకింగ్ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది రైట్. సో ఇది మన బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా రైట్. సో మనకి ఇక్కడ ఎందుకు ఈ నేషనలైజేషన్ సంబంధించి మనకి ఎందుకు అసలు అనేది ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్ కట్గా బిఫోర్ నేషనలైజేషన్ అంటే నేషనలైజేషన్ ఎందుకు చేశారు, దాని పర్పస్ ఏంటనే చూసుకుంటే నేషనలైజేషన్ అంటే జాతీయకరణ జరగక ముందు చూసుకుంటే మనకి ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి ఉండేవి. సో ఎక్కువగా మనకి ఇక్కడ రిచ్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే అధిక ధనవంతులు, ధన వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు వాళ్ళకి సర్వ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ బ్యాంకులు అయితే ఉండేవి. సో రూరల్ అండ్ పూర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంకింగ్ యాక్సెస్ కూడా ఉండేది కాదు. సో ఈ పర్పస్ అనేది నేషనలైజేషన్ బిఫోర్ ఉండేది రైట్. ఆఫ్టర్ నేషనలైజేషన్ అంటే పోస్ట్ నేషనలైజేషన్ మనకి ఇక్కడ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రెడిట్ అనేది జరిగింది రైట్. అంటే బ్యాంక్స్ అనేవి మ్యాండేట్ చేసే అంటే కంపల్సరీ చేసే లోన్స్ అనేవి ప్రయారిటీ సెక్షన్స్ అంటే అగ్రికల్చర్ కావచ్చు, కొన్ని స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటికి కంపల్సరీ ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. తర్వాత ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేయడం రూరల్ ఏరియాస్లో సంబంధించి అది కూడా మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మోనోపోలీ ఏదైతే ఉందో అంటే ఇక్కడ బ్యాంక్స్ కంట్రోల్ అనేది మనకి కొన్ని బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి గవర్నమెంట్కి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది రైట్. ఇవి మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేషనలైజేషన్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన హిస్టారికల్ కాంటెక్స్ట్ రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా బెనిఫిట్స్ ఏంటి నేషనలైజేషన్ సంబంధించి అంటే ఇక్కడ ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయడం, యాక్సెసిబిలిటీ అనేది చేయడం, అదేవిధంగా మోనోపోలీని తగ్గించడం అనేవి జరిగింది. అంటే పవర్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి తగ్గించారు. అయితే యాక్సెసిబిలిటీకి సంబంధించి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 8,000
బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో 1969లో ఉన్న బ్రాంచెస్ ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 1 lakh బ్రాంచెస్ అనేవి మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ విలేజెస్, స్మాల్ టౌన్స్ సంబంధించి, రైట్. నెక్స్ట్ ప్రయారిటీ లెండింగ్ కావచ్చు, క్రెడిట్ యాక్సెస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే స్మూత్ సప్లై టు సోషల్లీ డిజైరబుల్ సెక్షన్స్ అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఫోకస్ అనేది అగ్రికల్చర్, స్మాల్ బిజినెసెస్, వీకర్ సెక్షన్స్ కూడా మనం ఫోకస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. సో నెక్స్ట్ మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరినీ సమ్మిళిత్వం చేయడం, ఆర్థిక సమ్మిళిత్వం అంటాం. ఇక్కడ రూరల్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ని అన్బ్యాంక్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలకి ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. సో సేవింగ్స్, లోన్స్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది, రైట్. నెక్స్ట్ మనకి జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఇక్కడ జరగడం చూస్తాం. ఫెయిరర్ ఎకానమీ అంటే ఓన్లీ బిగ్ బిజినెసెస్ సంబంధించే ఇవి ఉపయోగపడడం నిరోధించి ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని అందరికీ ఉపయోగపడేలా తీసుకొచ్చాం, రైట్. ఇవన్నీ అడ్వాంటేజెస్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి డ్రాబ్యాక్స్ ఏమున్నాయి నేషనలైజేషన్ సంబంధించి అంటే ఛాలెంజెస్ కొన్ని ఏమున్నాయి స్టిల్ నేషనలైజేషన్ జరిగిన తర్వాత మనం ఏం ఫేస్ చేసాం కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రాఫిట్స్ అనేవి తగ్గాయి. అంటే ఇక్కడ బ్యాంక్స్ అనేవి కొంత క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే ఉందో అది ఎక్కువ అయిపోవడం, స్టాట్యుటరీ లిక్విడిటీ అనేది ఎక్కువ అయిపోవడం జరిగింది. దానివల్ల మనకి లోన్స్ ఇచ్చే క్యాపబిలిటీ అనేది తగ్గడం జరిగింది, రైట్. సో ఇదంతా మనకి ప్రాబ్లమేటిక్గా వచ్చింది. అంటే ప్రాఫిట్స్ అనేవి తగ్గడం వల్ల అదొక డిసడ్వాంటేజెస్గా, డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఇన్ఎఫిషియంట్ ఆపరేషన్స్ అంటే మనకి అసమర్థమైన కార్యకలాపాలు అనేవి జరిగాయి. ఎందుకు అంటే ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం చూసుకుంటే ఓవర్ స్టాఫింగ్, ఎక్కువ మందిని స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం, ఎక్కువ కాస్ట్ అనేది అవ్వడం అనేది కూడా జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మనకి బ్యాడ్ లోన్స్ కూడా మనం ఎక్కువగా పెరిగిపోవడం. అంటే బ్యాడ్ లోన్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం, తెలుగులో నిరర్ధక ఆస్తులు అని పిలుస్తాం. ఇవి కూడా ఎక్కువ పెరిగిపోవడం అనేది జరిగింది. ఎక్కువ అంటే మెనీ లోన్స్ అనేవి ఎస్పెషల్లీ ఫార్మర్స్, ఇండస్ట్రీస్ సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా రీపే చేయకపోవడం వల్ల ఈ బ్యాడ్ లోన్స్ అంటే ఎన్పిఎస్ పెరిగిపోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోన్ వేవర్స్ అంటే రాజకీయ పార్టీలు రుణమాఫీ లాంటివి చేయడం వల్ల ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగాయి అనేది మనం చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంటే ఇక్కడ ముఖ్యంగా లోన్ వేవర్ స్కీమ్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా కస్టమర్ సర్వీస్ సంబంధించి కూడా చాలా పూర్గా ఉంది. అంటే బ్యాంక్స్ అనేవి బ్యూరోక్రటిక్గా మారడం లేదా కాంపిటీషన్ తగ్గడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. దీని ద్వారా కస్టమర్ సర్వీస్ అనేది కూడా తగ్గింది అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు, రైట్. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఇష్యూస్ని కొంత ఫిక్స్ చేయాలి, సొల్యూషన్స్ పరిష్కరించాలి అనే నేపథ్యంలో మనం కొన్ని బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాం, రైట్. సో ఈ టైంలో మనం చాలా ఇంపార్టెంట్ 1991లో నరసింహన్ కమిటీ అనేది ఫార్మ్ అవడం జరిగింది. ఇది ఒక ఫస్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1992లో ఆర్బీఐ అనేది ఈ క్యాష్ అడక్వసీ రేషియో ఏదైతే ఉందో క్యాపిటల్ అడక్వసీ రేషియోని 8% దగ్గర పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ 1998లో నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ అనేవి మేజర్ బ్యాంక్స్ మెజర్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. 1999లో ఇంపార్టెంట్గా ఇండియా అనేది బ్యాసల్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ని తీసుకురావడం అయితే జరిగింది, రైట్. ఇవన్నీ ఈ టైంలో అయితే మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి మనకు అంతకుముందు ఉన్న నేషనలైజేషన్ ద్వారా వచ్చిన ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికే తీసుకురావడం జరిగింది. అయితే 1 by 1 చూస్తే ఇక్కడ నరసింహన్ కమిటీ 1991కి సంబంధించి మనం ఫస్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఇది ఎందుకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బ్యాంక్స్ అనేవి ఎఫిషియెంట్గా పనిచేయాలి, ప్రాఫిటబుల్గా ఉండాలనే ఆబ్జెక్టివ్తో మనం దీన్ని తీసుకొచ్చాం. అయితే ఇక్కడ కీ రికమెండేషన్స్ ఏంటంటే ఈ ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కావచ్చు, క్యాష్ రిజర్వ్ రేషియో కావచ్చు, వీటిని తగ్గించడం అనేది కీ రికమెండేషన్గా చెప్పారు. ఇక్కడ బ్యాంక్స్ అనేవి ఎక్కువ లోన్ అనేది మనం అప్పులు అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్ట్రాంగర్ రెగ్యులేషన్స్ అంటే ఇక్కడ ఆర్బీఐ అనేది కొన్ని ప్రుడెన్షియల్ నార్మ్స్ అంటే ఏంటి ఇక్కడ కొన్ని వివేకవంతమైన నిబంధనలను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆస్తులను వర్గీకరించడం కావచ్చు, మొండి బకాయిలు లాంటివి వాటిని బయట పెట్టాలి, డిస్క్లోజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ అడక్వసీ రేషియో అంటే ఆర్బీఐ అనేది క్యాపిటల్ అడక్వసీ రేషియోని ఫిక్స్ చేయడం జరిగింది 8% దగ్గర. అంటే ఇక్కడ బ్యాంక్స్ అనేవి
ఒక మినిమం 8% అనేది రిస్క్ వెయిటెడ్ అసెట్స్గా ఉన్న క్యాపిటల్లో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి 8% మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అది 9% పెంచడం జరిగింది కమర్షియల్ బ్యాంక్స్ అనేవి, రైట్. సో అయితే ఈ బ్యాంకులు రిస్క్ వెయిటెడ్ ఆస్తుల్లో కనీసం 8% మూలధనంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ డీరెగ్యులేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే బ్యాంక్స్ అనేవి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మార్కెట్ కండిషన్స్ బట్టి బేస్ చేసి ఒక ఇంట్రెస్ట్ రేట్స్ సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. దీన్ని ఇంట్రెస్ట్ రేట్ డీరెగ్యులేషన్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా 1991 ముందు మనం చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అనేవి గవర్నమెంట్ సెట్ చేసేది. బట్ ఈ రిఫార్మ్స్ తర్వాత మనకి బ్యాంక్స్ అనేవి ఆ రేట్స్ని బ్యాంక్సే డిసైడ్ చేసే అవకాశం అయితే కలిగింది. తద్వారా కాంపిటీషన్ కూడా పెరిగింది, రైట్. సో నెక్స్ట్ మనకి నరసింహన్ కమిటీ 1998 అనేది సెకండ్ వేవ్ ఆఫ్ రిఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టమ్ని బలోపేతం చేయడం, అంటే స్ట్రెంథెన్ చేయడం, రైట్. కీ రికమెండేషన్స్ ఇక్కడ చూసుకుంటే మెజర్ ఆఫ్ బ్యాంక్స్, అంటే ఇక్కడ లార్జ్ అండ్ స్ట్రాంగ్ బ్యాంక్స్ని క్రియేట్ చేయడం అనేది కీ రికమెండేషన్గా చెప్పారు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎస్బీఐ అనేది అసోసియేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐకి సంబంధించి వాటిని మెర్జ్ చేయడం జరిగింది 2017లో. అవి ఏంటంటే మనకి ఇక్కడ ఎస్బీబీజే అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కావచ్చు. వీటన్నిటిని 2017లో మెర్జ్ చేయడం జరిగింది, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నారో బ్యాంకింగ్ అనేది కూడా వీళ్ళు చెప్పిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే వీక్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ రిస్క్ ఫ్రీ అసెట్స్ను మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇక్కడ చెప్పింది. ఎందుకంటే బ్యాడ్ లోన్స్ని ఏవైతే ఉన్నాయో అంటే ఎన్పిఏ లాంటి వాటిని అవాయిడ్ చేయడానికి అనమాట నారో బ్యాంకింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే వీక్ బ్యాంక్స్ అంటే అతి తక్కువ కెపాసిటీ ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి రిస్క్ ఫ్రీ అసెట్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇక్కడ చెప్పారు, రైట్. సో నెక్స్ట్ మనకి బెటర్ గవర్నెన్స్, అంటే ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ని తగ్గించి బ్యాంక్స్ మోర్ ఇండిపెండెంట్ తీసుకురావాలనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో అంటే సిఏఆర్ని రైజ్ చేయడం ఇవన్నీ జరిగాయి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే నాచికేత్ కమిటీ 2013 సంబంధించి మనం చూసుకుంటే ఇది మనకి రంగరాజన్ ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఈ కమిటీ ఫామ్ అవడం జరిగింది. కానీ ఇతను నిర్వాహకులుగా ఉన్నారు నాచికేత్ మోర్ గారు. అయితే ఇక్కడ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఫోకస్ ఏరియాగా తీసుకురావడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటంటే బ్యాంకింగ్కి సంబంధించి స్మాల్ బిజినెసెస్, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి ఎక్స్పాండ్ చేయాలనే ఒక ఆబ్జెక్టివ్ని బట్టి ఈ నాచికేత్ మోర్ కమిటీ అనేది 2013లో ఆబ్జెక్టివ్గా పెట్టుకుంది. అయితే కీ రికమెండేషన్స్ అనేది తీసుకుంటే యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ అనేది కీ రికమెండేషన్గా చెప్పింది. అంటే ప్రతి ఇండియన్ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఇండియన్ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ బ్యాంక్స్ సంబంధించి అంటే డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ అనేది స్పెషల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కావచ్చు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ని యూజ్ చేయడం అంటే ఆధార్ ఇంటిగ్రేషన్ చేయడం, లింకింగ్ ఆధార్ ఫర్ ఈజీ కేవైసీ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సంబంధించి కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ జన్ ధన్ యోజన 2014 సంబంధించి మనం చూసుకుంటే ఇది ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారానే ఇన్స్పైర్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 50+ crore న్యూ బ్యాంక్ అకౌంట్స్ని కలిగి ఉంది ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే మోటివ్తో, రైట్. సో నెక్స్ట్ మనకి పీజే నాయక్ కమిటీ 2014 సంబంధించి మనం చూసుకుంటే ఇది గవర్నెన్స్ రిఫార్మ్స్ సంబంధించి ఫోకస్ చేస్తూ ఇది ఆబ్జెక్టివ్ ఏంటంటే మన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడం ఎలా ఇంప్రూవ్ చేయాలి వాటి మీద ఫోకస్ చేస్తూ కీ రికమెండేషన్ అయితే ఆబ్జెక్టివ్ అయితే ఇస్తూ ఇక్కడ కీ రికమెండేషన్స్ ఇచ్చింది. సో అవేంటంటే పిఎస్బీస్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కన్వర్ట్ చేయాలి బెటర్ గవర్నెన్స్ కోసం అనేది ఒక ఫస్ట్ రికమెండేషన్ అయితే ఇచ్చింది. అదేవిధంగా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఏదైతే ఉందో బ్యాంక్స్కి సంబంధించి దాన్ని 40% తగ్గించి ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ని పెంచాలి అనేది కూడా ఇక్కడ రికమెండేషన్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి
షేర్ హోల్డింగ్ రిడక్షన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా అపాయింట్మెంట్కి సంబంధించి కావచ్చు, అంటే అపాయింట్మెంట్ ఆఫ్ బ్యాంక్ సిఇఓస్ అండ్ బోర్డ్ మెంబర్స్ అనేవి కూడా ఇండిపెండెంట్గా జరగాలనేది కూడా చెప్పింది, రైట్. సో అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో BBB అనేది సెటప్ చేయడం జరిగింది, అపాయింట్మెంట్స్ అనేవి ప్రొఫెషనల్గా జరిగే విధంగా, రైట్. ఇవన్నీ పీజే నాయక్ కమిటీ రికమెండేషన్ ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి బాసెల్ రిఫార్మ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గ్లోబల్ స్టాండర్డ్స్ ఫర్ బ్యాంకింగ్ స్టెబిలిటీగా మనం ఇక్కడ తీసుకున్నాం. అయితే బాసెల్ నార్మ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫినాన్షియల్ క్రైసిస్ని హ్యాండిల్ చేయాలంటే బ్యాంక్స్కి కొన్ని గైడ్లైన్స్ అంటే అంతర్జాతీయ పరంగా కొన్ని మార్గదర్శకాలను మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ సంక్షోభాలు లేదా ఆర్థికపరమైన కొన్ని క్రైసిస్ అనేవి ఎదుర్కోవడానికి మనం ఓన్లీ ఇండియాలోనే కాదు, కొన్ని సందర్భాల్లో బయట జరుగుతుంటాయి ఎక్స్టర్నల్గా, వాటిని కూడా మనం హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీ ఇంటర్నేషనల్లీ లింక్డ్ గైడ్లైన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. దాని ద్వారా మనకి ఇక్కడ బాసెల్ నార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. అందులో భాగంగా బాసెల్ 1 అనేది 1999లో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోకస్ ఏంటంటే క్రెడిట్ రిస్క్, అంటే క్రెడిట్ రిస్క్ని ఫోకస్ చేస్తూ ఈ బాసెల్ 1 రిఫార్మ్స్ అనేవి 1999లో తీసుకురావడం జరిగింది. ఈ బ్యాంక్స్ అనేవి ఇక్కడ 8% క్యాపిటల్ అనేది కంపల్సరీ ఎవ్రీ 100 రూపీస్ రిస్కీ లోన్స్కి కంపల్సరీ 8% అనేది బ్యాంక్స్ అనేది ఇక్కడ క్యాపిటల్ అనేది ఉంచుకోవాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ బాసెల్ 2 రిఫార్మ్స్ అనేవి 2004లో రావడం జరిగింది. అయితే ఇవి రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ బాసెల్ 2 గైడ్లైన్స్లో. ఇక్కడ క్రెడిట్, మార్కెట్ అండ్ ఆపరేషన్ రిస్క్ సంబంధించి ఈ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అయితే ఉపయోగపడ్డాయి. ఇక్కడ బ్యాంక్స్ అనేవి రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పారదర్శకంగా లేదా ట్రాన్స్పరెంట్గా అవి బయటికి చూపించాల్సిన అవసరం అయితే బాసెల్ 2 నార్మ్స్ కూడా చెప్పాయి, రైట్. నెక్స్ట్ మనకి బాసెల్ 3 నార్మ్స్ అనేవి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ తర్వాత ఇవి రావడం జరిగింది. ఇవి మోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం కోసం, అదేవిధంగా కొన్ని సడన్ కొలాప్సెస్ని మనకి నిరోధించే విధంగా, లిక్విడిటీని మెయింటైన్ చేసే విధంగా, బ్యాంక్స్కి సహకరించే విధంగా ఈ గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇది లెవరేజ్ రేషియోని ఇంట్రడ్యూస్ చేసింది ఎక్సెసివ్ రిస్క్ టేకింగ్ని కంట్రోల్ చేయడానికి, అంటే అధిక రిస్క్ తీసుకోవడాన్ని నియంత్రించడానికి ఇక్కడ పరపతి విధానం, రైట్, పరపతి విధానాన్ని లేదా పరపతి నిష్పత్తిని తీసుకురావడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2008లో మనం చూసుకుంటే చాలా గ్లోబల్ బ్యాంక్స్ అనేవి కొలాప్స్ అయ్యాయి ఈ రిస్కీ లోన్స్ వల్ల. బట్ బాసెల్ 3 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇండియా బ్యాంక్స్ ఈ క్రైసిస్లో పడకుండా ఈ బాసెల్ 3 అనేవి మనకి కాపాడాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ కొంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఆర్బీఐ గైడ్లైన్స్, ఈ బాసెల్ నార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కావచ్చు, ఆర్బీఐకి సంబంధించి, అదేవిధంగా బాసెల్ 3 గైడ్లైన్స్ అని కూడా చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా క్యాపిటల్ అడక్వసీ రేషియో అనేది ఇక్కడ చెప్పచ్చు. అంటే తగినంత మూలధన నిష్పత్తి అనేది మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే బ్యాంక్ సేఫ్టీ నెట్లో ఉండడం కోసం. అంటే ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉంది. క్యాపిటల్ అడక్వసీ రేషియో అంటే CAR ఈక్వల్ టు మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే CAR ఈక్వల్ టు మనకి క్యాపిటల్ టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ బై మనకి రిస్క్ వెయిటెడ్ అసెట్స్గా మనం తీసుకుంటాం, రైట్. సింపుల్ ఫార్ములా టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ అంటే టోటల్ క్యాపిటల్ అనమాట. టోటల్ క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ RWAగా తీసుకుంటాం. ఇక్కడ టైర్ 1 క్యాపిటల్ అంటే కోర్ క్యాపిటల్, అంటే రిజర్వ్స్ కావచ్చు, అదేవిధంగా పెయిడ్ అప్ క్యాపిటల్ అన్నీ ఇందులో ఉంటాయి. టైర్ 2 క్యాపిటల్ అంటే అడిషనల్ ఫండ్స్, అంటే బాండ్స్, లాంగ్ టర్మ్ లోన్స్ లాంటివి ఇందులో ఉంటాయి. అయితే ఇండియా CAR రిక్వైర్మెంట్ 9% ఉంది కమర్షియల్ బ్యాంక్స్కి, ఇప్పుడు 12% అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి అయితే ఉంది. ఈ గణాంకాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బ్యాంకు ఆల్మోస్ట్ 1000 కోట్ల రిస్కీ లోన్స్ ఉన్నాయనుకోండి, రైట్. సో ఇక్కడ కంపల్సరీ 90 కోట్లు క్యాపిటల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో ఇది క్యాపిటల్ అడక్వసీ రేషియోగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్, MCLR అంటే ఏంటి? ఇక్కడ ఫాస్టర్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు క్లోజ్గా, అంటే మార్కెట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం మనకి
మానిటరీ పాలసీని క్విక్కర్గా ట్రాన్స్మిషన్ అవ్వడం అనమాట. అంటే మార్కెట్ రేట్స్ పరంగా ఇమీడియట్గా మానిటరీ పాలసీని మనం చేంజ్ చేసే విధంగా ఉండాలన్నమాట ఆ సిస్టమ్, ఆ వ్యవస్థ అనేది. అయితే ద మినిమం రేట్ ఎట్ విచ్ ఏ బ్యాంక్ కెన్ లెండ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అంటే ఇక్కడ మార్కెట్ రేట్ సంబంధించి అంటే క్విక్గా మనం ఎప్పుడైతే సడన్గా రెపో రేట్ పెరిగిందంటే ఇమీడియట్గా రెపో రేట్కి సంబంధించి మార్కెట్లో అన్ని బ్యాంక్స్ కంపల్సరీ దీన్నే మనం ఫాలో అవ్వాలి, రైట్. అదేవిధంగా ఇంటర్నల్ బెంచ్ మార్క్ అనేది, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ బై రిస్క్ పరంగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఫిక్స్ చేస్తుంటారు. అదేవిధంగా ఫండ్ కాస్ట్, ఇంట్రెస్ట్ రేట్ గివెన్ టు డిపాజిటర్స్, అంటే ఇక్కడ ప్రజలకు సంబంధించి డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వై MCLR అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావచ్చు. అంటే ఈ రిఫార్మ్స్ ఎందుకు అంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే బ్యాంక్స్ అనేవి RBI ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి కస్టమర్స్కి పాస్ చేసేవి కావు, రైట్. MCLR వచ్చిన తర్వాత ఈ క్విక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పాలసీ రేట్స్, ఎప్పుడైతే RBI ఏమైనా పాలసీ రేట్స్ తీసుకొచ్చిందంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇమీడియట్గా బ్యాంక్స్ అనేవి ఇప్పుడైతే ఫాలో అవుతున్నాయి. గతంలో అయితే ఫాలో అయ్యేవి కాదు, కస్టమర్స్కి ఆ బెనిఫిట్ వచ్చేవి కాదు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ RBI అనేది ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్గా మనం చూసుకుంటే 6.50 ఉన్నది 25 బేసిస్ పాయింట్ తగ్గించింది కదా. సో 6.25%కి తగ్గించింది. బ్యాంక్స్ అనేవి ఈ MCLR రిఫార్మ్స్ కింద కంపల్సరీ లోన్ రేట్స్ అనేవి తగ్గించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది, రైట్. గతంలో అయితే ఇలా ఉండేది కాదు. అయితే ఇక్కడ మానిటరీ ట్రాన్స్మిషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఫెసిలిటేషన్ అనేది కీ బెనిఫిట్స్గా చెప్పుకోవచ్చు ఈ MCLR సంబంధించి. అంటే ఫాస్టర్ ట్రాన్స్మిషన్ అనేది మనకు కలుగుతుంది బారోవర్స్కి. అదేవిధంగా హోమ్ లోన్స్ అనేవి, బిజినెస్ లోన్స్ అనేవి తక్కువగా దొరుకుతాయి వాళ్ళకి. అదేవిధంగా మానిటరీ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది బెటర్గా అవుతుంది దీనివల్ల. అంటే RBI ఎప్పుడైతే క్విక్గా డెసిషన్ తీసుకుంటుందో రెపో రేట్ సంబంధించి ఇమీడియట్గా బ్యాంక్స్ కూడా ఫాలో అవుతాయి, కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఇది బెటర్ మానిటరీ పాలసీ ఇంప్లిమెంటేషన్గా దారితీస్తుంది, రైట్. అయితే MCLR ముందు బ్యాంక్స్ అనేవి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం చాలా డిలే చేసేవి. బట్ RBI అనేది ఎప్పుడైతే రెపో రేట్ కట్ చేసిందో ఇమీడియట్గా వాళ్ళు చేసేవారు కాదు. బట్ ఇప్పుడు హోమ్ లోన్ రేట్స్ అనేవి క్విక్కర్గా వాళ్ళకి తగ్గుతున్నాయి, రైట్. ఇది ఒక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి మనకి ఇంపార్టెంట్గా ఈ బ్యాంకింగ్ రిఫార్మ్స్ సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ సంబంధించి కూడా, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించిన MCQs అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.